నమస్కారం గురుగారు. నమస్కారం అండి. శ్రీమన్ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ, గురుగారు, మనమైతే కనుక బ్రహ్మం గారి కాలజ్ఞానం గురించి మాట్లాడుకుందాం. గురుగారు, తప్పకుండా. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం చాలా జరిగాయని ఎంతో మందికి తెలుసు. ఇంకా భవిష్యత్తులో ఏం జరుగుతాయా అని తెలుసుకోవాలని కూడా ఉంటుంది గురుగారు. తప్పకుండా. మనమైతే ఉగాది అయిపోయింది, శ్రీ పరపావనామ సంవత్సరంలోకి ఎంటర్ అయిపోయాం. ఈ సంవత్సరంలో మనం చూస్తే కనుక ముందే యుద్ధాలు అనేవి మొదలైపోయాయి. మూడో ప్రపంచ యుద్ధం కూడా వచ్చేస్తుంది అన్నట్లు చెప్తున్నారు. మన భారతదేశానికి ఎలాంటి ఏమన్నా ముప్పు ఉంటుందా లేదా అంటే ఈయన కాలజ్ఞానం ప్రకారం మన ఇండియా గురించి ఏం తెలుస్తుంది, రాబో భవిష్యత్ ఎలా ఉండబోతుంది. ఇంకొకటి వింటే కనుక 2034లో యుగాంతం అయిపోతుంది అన్నట్లు కూడా చెప్తూ వస్తున్నారు. అసలు ఇది ఆయన కాలజ్ఞానం ప్రకారం ఉందా లేదా, ఏ విషయాలు ఇంకా భవిష్యత్తులో జరుగుతాయి, ఒకసారి క్లారిటీ ఇస్తారు. ఏంటంటే మీరు అడిగిన ప్రశ్నకి చాలా బాగుంది. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం యుగాంతం అన్న విషయం ఏ పుస్తకాల్లోనూ వివరించడం జరగలేదు. ఇది కొంతమంది వ్యక్తులు యుగాంతం 2034లో అయిపోతుంది, మీరు గతంలో చూసారో లేదో 1999 సంవత్సరానికి యుగాంతం అయిపోతుంది అనేవారు. అంటే కరెక్ట్గా ఇప్పుడు 2009 2019 ఇంచుమించు 27 సంవత్సరాలు అయిపోయిందండి. 1999 సంవత్సరంలో యుగం అంతం అయిపోతుంది అని చెప్పడం జరిగింది. మనకి భగవద్గీతలో చెప్పిన శ్రీకృష్ణుడు రీత్యా 4,40,000 సంవత్సరాలు అని చెప్పడం జరిగింది. ఇంకా మనం 2003లో ఉన్నాం, ఇంకా చాలా 2026లో ఉన్నామండి. 2026లో అంటే యుగాంతం అయ్యేటోడికి ఎంత ఎన్ని వేల జన్మలు ఎత్తాలి మనం. అవును కదా. అది ఏ జన్మైనా అవ్వచ్చు. అలాగని పక్కన పెడితే ఈ గొడవలు యుద్ధాలు వీటికి కారణం ఏంటంటే ప్రధానంగా ఈ రాహుకేతువుల యొక్క స్తంభన వల్ల ఈ యొక్క యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. మీరు అడిగిన చాలా మంచి ప్రశ్న. ఏంటి, మన దేశం మీదకి పరాయి వాళ్ళైనా దండెత్తుతారా అన్న విషయం గురించి చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఉన్నత స్థాయి దేశంలో భారతదేశం అగ్రగామి దేశంగా, అంటే ధనికమైన దేశం అని పక్కన పెడితే కాకపోయినా ఈ యొక్క విషయంలో మనకి అందరూ కూడా చూస్తున్నారో లేదో గత 8 సంవత్సరాలుగా మన శత్రువులు అనుకున్న వాళ్ళందరూ మిత్రులు అయిపోతూ ఉంటారు. దేనివల్ల అని కారణం చూసుకున్నట్లయితే రాజు యొక్క భవిష్యత్తుని ఆధారం చేసుకుని చెప్పడం జరుగుతుందండి. భారతదేశానికి ఇప్పుడు రాజు ఎవరో చూసుకున్నట్లయితే మోడీ గారి జాతకంలో ఆయన అనురాధ నక్షత్రం ద్వితీయ చరణంలో వృశ్చిక రాశిలో జన్మించిన కారణంగా అనురాధ నక్షత్రాధిపతి శనండి, రాశాధిపతి కుజుడు. అంటే యుద్ధానికి నేను ముందుంటాను అని ధైర్యశీలిగా ముందుండే వ్యక్తి ప్రధానమంత్రి. అంటే రాజు అనగా మన యొక్క దేశాన్ని పరిపాలించే వ్యక్తిగా ముందు ఆయన జాతకం పరిశీలించినట్లయితే మనకి మిగతా పరాయి దేశం నుంచి మనకేమైనా ఉప్పు ఉందా అని చూసుకున్నట్లయితే నేనైతే 100% థర్డ్ వరల్డ్ వార్ జరగదు అని నిర్ణయించడం జరుగుతుంది. ఎందువల్ల అనుకున్నట్లయితే పక్కనున్న ఎప్పటివరకు అగ్రగామి దేశాలైన చూడండి మీరు, రష్యా కానీ అమెరికా కానీ ఏ ఇతర పెద్ద దేశమైనా మనతో స్నేహభావంతో ఈ 10 ఏళ్ళగా కూడా ఏ విషయంలోనైనా సరే మనకి మిసైల్స్ అందించడంలో కానీ లేదా పెద్ద పెద్ద ఆయుధాలు మనకు అందించడంలో కానీ వాళ్ళు ముందున్నారు. ఈ యొక్క పరిణామంలో మోడీ గారి జాతకం రీత్యా భారతదేశం యొక్క జాతక ప్రభావం చూడాలంటే మన దేశాన్ని పరిపాలించే రాజు యొక్క జాతకం ఏ రకంగా ఉంది అని చూసుకున్నట్లయితే ఈయనకి రాబోయే రోజుల్లో 7 సంవత్సరాల వరకు అత్యద్భుతమైన రాజయోగంగా చెప్పడం జరిగింది ఈ జాతకంలో. ఈ యొక్క భారతదేశం అన్న యొక్క జాతకం రీత్యా 1947లో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత నక్షత్రాత్తో లగ్నాత్తో షష్ఠభావాలు అష్టమ భావాలు పరిశీలించిన దాని మీదట ఈ యొక్క పెట్రోలు గ్యాసు పరిణామాలు ఎక్కువగా పెరిగి ఆస్కారాలు ఉన్నాయి తప్ప దేశానికి ఎటువంటి అరిష్ట భావాలు కలగవండి. ఈ రాహుకేతువుల యొక్క స్తంభన వల్ల ఒక ఏప్రిల్ 2వ తారీఖు దగ్గర నుంచి మే 17వ తారీఖు వరకు కొంచెం విపరీతమైన అలజడులు గొడవలు ఈ ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి మిగతా దేశాల్లో. ఆ దేశం యొక్క మన దేశం యొక్క పరిశీలించినట్లయితే ఇంధనము మరియు ఫ్యూయల్ రాక కొంచెం ఈ హోటల్స్ కానీ రెస్టారెంట్లు కానీ లేదా మిగతా ముడి సరుకులు దొరకపోవడం కానీ జరుగుతుందేమో. కానీ దేనివల్ల అని చూసుకున్నట్లయితే గతంలో పాండమిక్ కండిషన్స్ మనకి హెల్త్ రీత్యా 2019లో జరిగింది. అది గురుడి యొక్క ప్రభావం, రాహు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావం, ప్రధానంగా కుజుడి యొక్క ప్రభావం, ఈ 4 యొక్క గ్రహాల వల్ల అనారోగ్య పాలైపోయారు. ఎంతో మంది మరణించడం జరిగింది ప్రపంచంలోనే. దాంట్లో మన భారతదేశంలో కూడా చాలా మంది ఈ యొక్క
జన నష్టము ధన నష్టము ఎక్కువగా కలిగింది. అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే అలాంటి ప్రభావాలైనా కాలజ్ఞానం ప్రకారం ఈ 2026లో కాలజ్ఞాన ప్రకారం బ్రహ్మం గారు చెప్పిన విషయం ఏంటంటే ధన నష్టం వాటిల్లా పోయినా ఈ యొక్క వ్యక్తుల రీత్యా సత్సంబంధాలు దూరం అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. ఒక దేశానికి ఓ దేశానికి శత్రువులు అయిపోతారు ఒక దేశం ఇంకో దేశం అని చెప్పడం జరిగింది. ఈ యొక్క భారతదేశానికి చూసుకున్నట్లయితే ధనుసు రాశి మూలా నక్షత్రం తృతీయ చరణంలో ఆవిర్భవించడం జరిగిందండి. ఈ యొక్క సమయాన్ని ఆలోచించుకున్నట్లయితే అర్ధాష్టమి శని ప్రభావం వల్ల ఈ యొక్క గ్యాస్ మరియు ఇంధనం వల్ల మన దేశం కూడా కొంచెం నష్టం వాటిల్లే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ అన్నాళ్ళు గురువు గారిని చూసుకున్నట్లయితే కేవలం ఇది 34 రోజులు మాత్రమే జరుగుతుందండి. ఏప్రిల్ 2వ తారీఖు దగ్గర నుంచి మే 13వ తారీఖు వరకు జరుగుతుంది. అంటే ఈ నెలలు ఎవరైతే ఓపిక పట్టారో జీవితం అంతా సస్యశ్యామలంగా ఉంటుంది. ఇంతమంది దేశంలో అంత అల్లకల్లోలం అయిపోయిన 2019లో కూడా దాన్ని ఎందుకు ఎదుర్కోలేమని ధైర్యంగా పరాయి దేశాల నుంచి మందులు తెప్పించి పరాయి దేశం నుంచి స్నేహభావాలు ఏర్పరచుకుని దానికి సంబంధించిన ఒక ఎఫర్మేషన్ తయారు చేయించి అదే టైంకి కూడా మోడీ గారు ఉన్నారు ప్రధానమంత్రి గారు 2019లో. అదే 2026లో కూడా ఆయన ప్రధానమంత్రిగా ఉన్న యోగన్ రీత్యా చూసుకున్నట్లయితే ఇది పరిపాలించే రాజుని ఆధారంగా జాతక ప్రభావం ముందుకు వెళ్తుందండి. మీరన్నట్టు కాలజ్ఞానంలో ఒక ముసలి వ్యక్తి ప్రధానమంత్రి రాజుగా చేస్తారు అని చెప్పడం కూడా జరిగింది. ఇది చదివిన వాళ్ళు ఏమిటంటే కాలజ్ఞానం మొత్తం చాలా ఉందండి, కానీ యుగాంతం అన్నది 2036 అన్నది మాత్రం పూర్తిగా అబద్ధమైన విషయంగా పరిగణించింది. ఎందుకంటే ఏది పడితే అది శాస్త్రరీత్యా కాకుండా మనం మాట్లాడడం మంచిది కాదు. దానివల్ల ఎంతో మంది కొన్ని లక్షల మంది ఈ లైవ్లో యూట్యూబ్లో చూస్తూ ఉంటారు. అది కాకుండా మనం చేసి ఛానల్ కరెంట్ కూడా ఒక అత్యద్భుతమైన రికగ్నేషన్ ఉంది. దాని నిమిత్తం నేను అనేది ఏంటంటే 2036లో యుగాంతం ఏమీ లేదు, అది ఉట్టి అబద్ధమే. సో అయితే మన దేశానికి వచ్చిన విపత్తి కూడా ఏమీ లేదండి. హ్యాపీగా అందరూ ఆనందంగా సంతోషంగా అభివృద్ధికరంగా ఉంటారు. ఎందుకంటే పాలించే రాజు ధైర్యవంతుడు. ఆ ధైర్యాన్ని 10 మందికి పంచే వ్యక్తి రాజ్యాధికారానికి కూడా కుజుడు ఆయన రాశికి అధిపతిలో జన్మించడం, అది కాకుండా కూడా నక్షత్రాధిపతి శని ఉండడం వల్ల నెమ్మదిగా పాకిన మనం అతి తొందరగా వేగంగా వెళ్ళేది కుజుడు. కాబట్టి ఎటువంటి యుద్ధమైనా సరే నేను రెడీ అని చెప్పడానికి మన ప్రధానమంత్రి గారు ముందున్నా ఎటువంటి యుద్ధాలు జరగకుండా హాయిగా సస్యశ్యామలంగా భారతదేశం జీవనం కొనసాగిస్తుంది. దాంట్లో ఎటువంటి భయ ఆందోళన పొందక్కర్లేదు ఎవరు కూడా. ఓకే, తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, ఈ సంవత్సరంలో మనకైతే కనుక పెద్దగా అంటే మన దేశానికి ఎలాంటి పెద్ద ప్రమాదం అయితే లేదని గురుగారు తెలియజేశారు. ఇంకా మీరు ఎవరైనా మీ పర్సనల్ చార్ట్ చెప్పించుకోవాలి, లేకపోతే మీ పర్సనల్ చార్ట్తో మీ పర్సనల్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా గురుగారిని సంప్రదించాలి అంటే కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాను, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు.